హాయ్ ఫ్రెండ్స్, ఈవేళ మీకు టమాటా ఉప్మా ఎలా చేయాలో చూపిస్తాను. అదేం పెద్ద విషయం ఏంటండి, మాకు తెలుసు అని అనుకోకండి. చిన్న టెక్నిక్ ఉంది, దీని ప్రకారం చేస్తే మీకు ఉప్మా ఉండలు కట్టకుండా చాలా బాగా వస్తుంది. వీడియో లాస్ట్ వరకు చూడండి. దీనికోసం మనం మూకుడు పెట్టుకొని కొంచెం ఆయిల్, కొంచెం నెయ్యి కలిపి వేసుకోండి. మంచి స్మెల్ వస్తుంది పోపు. దీంట్లో శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, కొంచెం జీలకర్ర స్కిప్ చేయించండి, అది ఆప్షనల్, మీకు నచ్చితే వేసుకోండి. కరివేపాకు వేసి బాగా వేయించిన తర్వాత అందులో కొంచెం సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, అల్లం ముక్కలు వేసి బాగా వేయించండి. ఇప్పుడు పోపు కొంచెం బ్రౌన్ కలర్లోకి వచ్చి ఉల్లిపాయలు ట్రాన్స్పరెంట్గా అవుతాయి కదా, ఆ టైంలో కొంచెం టమాటా ముక్కలు వేసుకోండి. నేను ఒక పెద్ద టమాటా తీసుకున్నానండి. పెద్ద టమాటా తీసుకుని దాన్ని సన్నగా కట్ చేసి వేసుకోండి, త్వరగా ఉడికిపోతుంది. టమాటా ముక్కలు వేసుకుని దానికి కొంచెం లైట్గా ఉప్పు జల్లి మనం మూత పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు నేను కొంచెం గ్రీన్ పీస్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. నా దగ్గర ఫ్రోజన్ గ్రీన్ పీస్ ఉన్నాయండి, ఫ్రెష్ దొరికితే మీరు అది కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇవన్నీ ఏంటండి ఉప్మాలో బాగుంటుందా అనుకోకండి, చాలా కలర్ఫుల్గా వస్తుంది, పిల్లలు చాలా అట్రాక్టివ్గా తింటారనమాట. సో దీనికి కొంచెం ఉడికే కెపాసిటీకి తగినంత ఉప్పు వేసుకుని దీన్ని మూత పెట్టుకొని ఒక 2 minutes మీడియం ఫ్లేమ్లో మగ్గనండి. ఇప్పుడు సీక్రెట్ చెప్తాను చూడండి. మనం ఒక గ్లాసు నూక తీసుకున్నాము. ఈ గ్లాసు నూకకి 2 చెంచాలు 2 టేబుల్ స్పూన్స్ మనం పచ్చి నూనె కలుపుకుంటే ఇది కొంచెం ఉండలు కట్టకుండా ఉప్మా చాలా బాగా జారుగా వస్తుందన్నమాట. ఇది సీక్రెట్. ఇలా చేస్తే మనకు ఉప్మా బాగుంటుంది, ఒకసారి ట్రై చేసి చూడండి. చూసారు కదా, టమాటాలు మెత్తగా వేగిపోయాయి, మొత్తం అన్నీ ఉడికిపోయాయి కదా. ఇప్పుడు నేను ఒక గ్లాసు నూక తీసుకున్నాను కదా, దానికి అదే గ్లాస్ తోటి 3 గ్లాసులు నీళ్లు తీసుకుంటున్నాను. కరెక్ట్ కొలతండి, ఇది ఫాలో అయిపోవచ్చు. 3 గ్లాసులు నీళ్ళు తీసుకున్నాక ఉప్పు సరి చూసుకోండి. ఇందాక మనం కొంచెం వేసాం కదా, ఆ ఉప్పు సరిపోతే సరే, లేదా అంటే కొంచెం ఇప్పుడే యాడ్ చేసుకోండి. ఇలా నీళ్లు తెల్ల కాగిన తర్వాత అందులో కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని ఇందాక మనం ఆయిల్ కలిపి పెట్టుకున్న నూకని అందులో నెమ్మదిగా వేస్తూ కలుపుకోండి. అంతేనండి, అస్సలు ఉండలు కట్టకుండా చక్కగా మంచిగా ఉడికిపోతుంది ఉప్మా. ఇప్పుడు దీన్ని బాగా ఒక 2 minutes లో ఫ్లేమ్లో ఉడకనిద్దాం. ఉడికిన తర్వాత దీని మీద పైన నెయ్యి వేస్తే అది శుభ్రంగా కరిగి ఉప్మా కొంచెం జారుగా వస్తుందన్నమాట. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఈ ఉప్మాని మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకొని చట్నీతో సర్వ్ చేసుకుంటే వేడి వేడి టమాటా ఉప్మా రెడీ. చాలా సింపుల్గా అయిపోతుందండి. చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో. దీన్ని ఏదో ఒక చట్నీ, మీకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకోండి. ఉత్తిగా తిన్నా కూడా చాలా బాగుంటుంది.